హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మన జొన్నగిరిలో ఉన్నటువంటి ధ్వన ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను. ఇక్కడ ముందుకు వచ్చేసి గుత్తి రూటు, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పత్తికొండ. ఇక్కడ మనము ధ్వన ఆంజనేయ స్వామికి వెళ్ళాలంటే ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలా. లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా ఊర్లోకి అయితే వెళ్తుంది. మనం ఇప్పుడైతే బజార్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇట్లా బజార్లో నుంచి ఇట్లా స్ట్రైట్ పోయి అక్కడైతే మనకి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ అట్లా పోతుంది. అక్కడ పగరాయి రోడ్డు చూపిస్తాం మరి మీకు వెళ్ళేటప్పుడు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే బజార్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ అయితే తీసుకోవాలా. ఇట్లా రైట్ పోతే మన గుత్తి బైపాస్ లేకపోతుంది. ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. మీకు ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎస్సీ కాలనీ దాటుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఇట్లా వెళ్తూ పోతూ ఉంటే మన జొన్నగిరి నుంచి వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి. మా అన్న వాళ్ళు అయితే ఇక్కడే పొలం అనమాట, మన పగరాయిలో. మా అన్న వాళ్ళు, మా అక్క. ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి పగరాయి రోడ్డు, మరి ఇట్లా వెళితే మనకు వచ్చేసి మా జొన్నగిరి ఊర్లే పోతుంది. ఇది వచ్చేసి ముఖద్వారం అనమాట. ముఖద్వారం మనకి ఫస్ట్ది అగా ఇక్కడ మీకైతే చూపిస్తాను. అగా చూసేయండి. అగా ఇక్కడ పేరు శ్రీ ధ్వన ఆంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ మొగలి ధనలక్ష్మిరెడ్డి గారు, జొన్నగిరి గ్రామం. ఇది వచ్చేసి మొదటి ముఖద్వారము. మీకు 2, 3, 4, 5వ దానికల్లా మనం గుడి దగ్గరికి చేరుకుంటాము. వెళ్దాం మరి. ఫ్రెండ్స్ మనకైతే అక్కడికి ఆటో వెళ్ళదు, ఎందుకంటే రోడ్డు బాగాలేదు. మనకి ఇక్కడే ఆటో మనము పెట్టేసి స్టాప్ చేసేసి వెళ్తున్నాం మరి. మీకు మా ధ్వన గురించి ప్రత్యేకత మీకు చూపిస్తాను. మన ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ అని చెప్పాను నేను. మా ఫ్యామిలీ అనమాట. మీకు లోపల పూర్వం ఏ విధంగా ఉండనేది మీకైతే వివరిస్తాను. చూడండి మరి. సండే కదా ఈరోజు, అంతా విజిట్కి వచ్చాము. ఎందుకంటే మాకు జొన్నగిరిలో ముఖ్యమైన ప్లేస్ ఇది. ఎప్పుడు వచ్చినా ఫ్రీగా ఉన్నప్పుడల్లా మాకు ధ్వనకైతే వస్తాము. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వస్తాం మామ. చాలా బాగుంటుంది. గుడిలోకైతే ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ చూడండి, ఇట్లా ఈ విధంగా ఉంది రోడ్డు. ఇదే మా ధ్వన చూడండి. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి గుడిలోకి ఎంట్రీ అనమాట. చూడండి మరి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చెట్లు కానీ మొక్కలు కానీ ఇట్లా దాదాపుగా పెళ్ళిళ్ళు జరిగితే ఇక్కడికి వచ్చే కానీ పెళ్ళి చేసుకునేవారు. నాకు గుర్తుంది. చూడండి మరి లోపల. చూడండి మరి లోపల ఈ విధంగా ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి ధ్వన ఆంజనేయ స్వామి అని మనకి ఫేమస్. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదే మనకు టెంపుల్, మెయిన్ టెంపుల్. పక్కన గుహగాని ఉంటుంది, మీకు గుహగాని చూపిస్తాను. ధ్వన ఆంజనేయ స్వామి టెంపుల్ అని మనకి. దీని స్థాపకులు వచ్చేసి శ్రీ మొగలి ధనలక్ష్మిరెడ్డి గారు. దాదాపుగా ఆయన 20 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది మొత్తం ఆయన సొంత నిధులతో చేపట్టడం జరిగింది. ఇంకా ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మీకు ధ్వన అయితే చూపిస్తాను. ఈ ధ్వన ప్రత్యేకత ఏమిటంటే మనకి పూర్వం మునీశ్వరులు, యోగులు ఇక్కడ లోపల ఉండేవాళ్ళంట మనకి. చూడండి మరి. ఈ గుహే మనకి పూర్వము. నాకు గుర్తున్న సమయంలో కూడా శ్రీ మొగలి ధనలక్ష్మిరెడ్డి గారు కూడా ఇక్కడకు లోపలికి వెళితే దాదాపు గంట సేపు నుంచి వచ్చేవాళ్ళు కాదంట. అంటే పూర్వం ఇక్కడ చుట్టుముట్ట పల్లెల్లో ఉండేవాళ్ళు చెప్పడం కూడా జరిగింది నాకు. అది ఏ విధంగా అంటే మనకు దాదాపుగా క్రీస్తు పూర్వం అయితే మనం చెప్పలేము, కానీ దాదాపుగా ఈ గోడ కానీ నాకు గుర్తుండబెట్టి ఈ గోడ అయితే కట్టించడం జరిగింది. దాదాపుగా శ్రీ ధనలక్ష్మిరెడ్డి గారు గంట సేపు ఉండడం జరిగిందంట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడికి వెళ్తున్నాము. ఈ నీళ్ళకుండే ప్రత్యేకత ఏమిటంటే మనకు పూర్వం నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకత ఏమిటంటే మనకు పిచ్చి ఉన్న వాళ్ళు ఈ నీళ్లు తాగితే పిచ్చి పోతుందంటారు. మనకైతే తెలియదు, కానీ ఇక్కడ పూర్వం స్పెషల్ ఏమంటే
పూర్వం ఇక్కడ యోగులు మునీశ్వర్లు ఈ గుహ లోపల ఉండేవాళ్ళని మనకు సమాచారం, మనకు పెద్దల సమాచారం. మా నాన్న వాళ్ళు కానీ మన శ్రీ ధనలక్ష్మిరెడ్డి గారు కానీ ఇక్కడ ఉండి ఇక్కడ లోపలికి వెళ్ళి మనము ఇప్పుడైతే ఆ వాటర్ మనం తీసుకొని వస్తాము. రండి మళ్ళీ. ఇట్లా గుహ ఇక్కడి నుంచి అయితే ఇట్లా గుహ లోపలికి ఉందన్నమాట. ఇట్లా ఇక్కడి నుంచి గుహ వచ్చేసి కింది ఇక్కడ నుంచి అయితే గుహ స్ట్రైట్ ఉంది. చూపిస్తా ఇక్కడ. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గుహలోన ఇక్కడి నుంచి మన బోడబండ అంటే మనకి ఫిబ్రవరిలో బోడబండ తిరునాళ్ళు జరుగుతుంది. మనకి ఇక్కడ మనకి పూర్వం పెద్దలు ఏం చెప్పినారంటే మనకి మన నాన్న వాళ్ళు కానీ పెద్దలు కూడా ఇక్కడ ఎద్దుల పైన కాడమాన్ ఉంటుంది కదా, ఆ కాడమానికి పెరుగు అన్నం సర్ది కడితే ఇక్కడ వేస్తే బోడబండ కొండలో తేలిందంట అని పూర్వం పెద్దలు మనకి చెప్పడం జరిగింది. మీకు ఫిబ్రవరిలో నెక్స్ట్ సంవత్సరం ఫిబ్రవరిలోన అక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. శ్రీ బోడబండ పక్కీరప్ప తాత తిరునాళ్ళు జరుగుతుంది. అక్కడ ప్లేస్ కానీ మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది కదా, ఆ ప్లేస్ కానీ మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఈ వాటర్ పట్టుకొని తాగితే చాలా మనకి మంచిది అని. ఎందుకు ఇక్కడ పూర్వం యోగులు మునీశ్వరులు ఉన్న జ్ఞానశక్తి అయితే ఈ నీళ్ళకి అనేది మా ఊరి వాళ్ళందరూ నమ్ముతారు. ఇప్పుడు మనం కానీ పట్టుకొని తాగి మీకు చూపిస్తాం. చూపిస్తాను మీకు వాటర్ తాగి. వాటర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కానీ కావాలనుకుంటే ఈ వాటర్ తాగితే, ఎందుకంటే ఇందులో జ్ఞానశక్తి అనేది ఇమిడి ఉంటుంది కాబట్టి పూర్వం యోగులు ఇందులో తపస్సు చేసి వాళ్ళ యోగం సాధించిన ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ జ్ఞానశక్తి అనేది ఉంటుంది అనమాట. అలా ఫ్రెండ్స్, ఇది మా జొన్నగిరికి ఉన్నటువంటి ప్రత్యేకత శ్రీ ధ్వన ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట. ఇప్పుడు వాటర్ ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఇక్కడికి వచ్చింది. లేదంటే పూర్వం అక్కడికి ఉండేది. పూర్వము నేను చిన్నప్పుడు. కానీ ఇంకొక స్పెషల్ ఏమంటే మన ధనలక్ష్మిరెడ్డి గారు పోయి దాదాపు ఆ గంట సేపు ఇక్కడికి బయటకు వచ్చేటప్పుడు మనకి నాగ సర్పాన్ని అయితే తీసుకొచ్చేవాళ్ళంట. నేనైతే చూడలేదు, కానీ మా నాన్న వాళ్ళు మా ఊరి పెద్దలు అంతా చూడడం జరిగింది. మనకైతే ఇక్కడ నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. నాకు గుర్తుండే నేను ఆ రోజు ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే నాకు ఎగ్జాక్ట్లీ వయసు గుర్తులేదు, కానీ నా చిన్నప్పుడైతే ఈ నవగ్రహ ప్రతిష్ఠ రోజు మా చుట్టుముట్టు పల్లెలు పగర్రాయి అటు నుంచి వచ్చేసి జొన్నగిరి, మదనంతపురము, రాంపురము వాళ్ళందరూ ఇక్కడికి మనకి రావడం జరిగింది. ఆ రోజు పాయసం తిన్నా నాకు బాగా గుర్తుంది. అప్పుడు మా పెదనానేతాడు మనకి ధనలక్ష్మిరెడ్డి గారు. అప్పుడు ఆయన 2005 నుంచి మే 17వ తారీఖు వెళ్ళిపోవడం జరిగింది ఊరు నుంచి. ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు తెలియదు. ఆయనే దాదాపుగా మనకు ఈ మొత్తం ఈ నిర్మాణం అంతా వచ్చేసి మనకి దాదాపుగా 20 లక్షల రూపాయలతో ఆయన సొంత నిధులతో పెట్టి ఇదంతా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మా ధ్వన ఆంజనేయ స్వామికి ఉన్న ప్రత్యేకత అనమాట. ఇది ఆయన సొంత నిధులతో ఖర్చు చేసి మొత్తం ఇదంతా చేయడం జరిగింది. ఇదంతా మొత్తం ఇక్కడ నిర్మాణం కానీ ఇది మొత్తం కానీ ఆయన చేయడం జరిగింది. అలాగా ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్తున్నాము. ఇదంతా ప్లేస్ ఇదంతా దాదాపుగా ఆ బోరు కానీ అప్పట్లోనే 1,00,000 రూపాయలు పెట్టి తన సొంత నిధులతో ఆ బోరు వేయడం కూడా జరిగింది. చూడండి మరి అక్కడ పిల్లవాళ్ళు కొడుతున్నారు. ఆ బోరు కూడా అక్కడికి వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మా దనకున్న
ప్రత్యేకత. ఇది మన జొన్నకున్న ప్రత్యేకత. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, కొట్టడం మర్చిపోద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయి. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.